అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాల్టి వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసేసారు కదా, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా మేమైతే మైసూర్కి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. యాక్చువల్లీ ట్రైన్ 9 o'clock అనమాట. మేమైతే 8 o'clockకే వచ్చేసాము. సో 40 మెంబర్స్ కదా, లేట్ అవ్వకూడదని ఇంకా అందరూ ముందుగానే వచ్చేసామన్నమాట, 1 hour ముందే. ఫైనల్గా 9 o'clockకి ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ సీట్స్లో అయితే సెటిల్ అయిపోయారు. ఇంకా నేనైతే ఫస్ట్ టైం స్లీపర్ కోచ్లో అయితే ట్రావెల్ చేశాను అనమాట. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నింది. సో ఇంకా ఇక్కడైతే మా బావ మా మరిది అయితే డిన్నర్ అయితే ఇస్తూ ఉన్నారు అందరికీ. ఒక కోచ్ ఫుల్గా మేమే ఉన్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ డిన్నర్ అయితే ఇచ్చేసారు. డిన్నర్ తినేసి పడుకున్నామండి. పడుకునింది ఒక్కటే తెలుసు అనమాట. మార్నింగ్ లేసి చూసేసరికి మైసూర్ అయితే వచ్చేసింది. ఇంకా చలి విషయానికి వచ్చేస్తే ఇలాంటి చలి కాదండి బాబోయ్, భయంకరమైన చలి అనమాట. ఇంకా మా పిల్లలు అయితే మంచిగా స్వెటర్స్ అన్నీ వేసుకొని పడుకున్నారు. నాకైతే అంత ఈజీగా కాఫ్, కోల్డ్, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవైతే రావండి. సో అలాంటిది నాకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఫుల్గా. అసలు మార్నింగ్ లేచేసరికి మాట్లాడలేకపోయాను అనమాట. అలాంటి చలి అండి బాబోయ్. సో ఇంకా ఫైనల్గా మైసూర్ రైల్వే స్టేషన్లో అయితే దిగేసాము. ఇంకా దిగేసిన వెంటనే ఐ లవ్ మైసూర్ అని ఇలా వర్డింగ్ ఉన్నిందండి. అక్కడ కొన్ని పిక్స్, వీడియోస్ అయితే తీసుకున్నాను. మెమరీగా ఉంటుంది కదా, సో తీసుకున్నాను అనమాట. అంత లోపల పెళ్లి కూతురు వాళ్ళైతే మా కోసం ఈ బస్ అయితే పంపించారు మ్యారేజ్ హాల్కి వెళ్ళడానికి. సో ఎక్కడం దిగడం చాలా ఈజీ అండి. ఈ లగేజ్ ఎక్కించడం దింపడం మాత్రం చాలా కష్టమైపోయిందనమాట. సో లగేజ్ కూడా ఎక్కించచ్చండి. వాళ్ళ లగేజెస్ వాళ్ళ దగ్గరికి సేఫ్గా ఇచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, ఏది మిస్ అవ్వకుండా. సో ఫైనల్గా లగేజ్ కూడా ఎక్కించేసి అందరూ బస్సులో అయితే ఎక్కేసి సెటిల్ అయిపోయాము. ఇంకా మా చిన్న పాప అయితే అల్లరి స్టార్ట్ చేసేసింది. ఇంకా తను మెహందీ పెట్టుకునిందంటండి, మీకు చూపిస్తోంది. దాంతోపాటు తనకైతే ఆకలి వేస్తోందంటే నా పక్కన కూర్చొని ఆకలి ఆకలి అంటోంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ ఉన్నప్పుడు నేను అడుక్కోవాలండి, తిను తిను అని. అప్పుడు తినదు. ఇలాంటి ట్రావెలింగ్ టైంలో అయితే తనకు ఆటోమేటిక్గా ఆకలి వచ్చేస్తుంది. అలా ఉంటుంది ఇంకా మా పాపతో. ఇంకా చిన్నపిల్లలంటే అంతే కదా, అల్లరి. ఇంకా ఇక్కడ చూడ్డానికి ఎండగా ఉంది కానీ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉన్నిందండి, చాలా బాగుండింది అనమాట. సో ఫైనల్గా మేమైతే మ్యారేజ్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మాకైతే ఈ మ్యారేజ్ హాల్లోనే రూమ్స్ ఇచ్చారండి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఫైనల్గా ఇక్కడ అందరూ బస్ అయితే దిగేసి వాళ్ళ లగేజెస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఒక్క లగేజ్ కూడా మిస్ అవ్వకుండా అన్ని లగేజెస్ వాళ్ళ దగ్గరికి అయితే చేర్చేసామండి. సో లగేజ్ మిస్ అవ్వకూడదు కదా. ఇంకా ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు అయితే మంచిగా దిష్టి తీసి వెల్కమ్ చేస్తున్నారనమాట. ఇంకా మేము ఫైనల్గా రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళాలనేసి ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. నేను ఆల్రెడీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేసాను, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి చూడండి. ఇంకా లగేజెస్ తీసుకొని ఈ మెట్లెక్కి లోపలికి వెళ్ళే లోపల మా పని అయిపోయింది. మా లగేజెస్ 4 bags అండి. ఇంకా నేను ఒకటి, మా చిన్న పాప ఒకటి, మా హస్బెండ్ ఒకటి, అలా ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళామో లేదో మా పిల్లలైతే ఆ రూమ్ని ఎలా చేశారంటే ఇంట్లో ఉంటే ఎలా చేస్తారో అలా చేసేసారనమాట. అలా చూడండి ఎలా ఉందో, అలా ఉంటుంది మా పిల్లలతో. ఇంకా పిల్లలంటే అంతే కదా. సో ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.